చాకి కోకలుతికి చీకాకు పడజేసి మైలదేసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు గృద్దితేనేమయా. బుద్ధి చెప్పువాడు గృద్దితేనేమయా. విశ్వదాభిరామ వినురవేమా. చాకి కోకలుతికి చీకాకు పడజేసి మైలదీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు గృద్దితేనేమయా. బుద్ధి చెప్పువాడు గృద్దితేనేమయా. విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం ఒక గొప్పనైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ఎలాంటి సందేశం అంటే, అది విద్యార్థికి, ఇక్కడ విద్యార్థి అంటే కేవలం స్కూల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో నేర్చుకునేటటువంటి వారే కాదు. ఆ యూనివర్సిటీల్లో, ఆ కళాశాలలో, ఆ యొక్క స్కూళ్ళల్లో విద్యార్థులకు విద్యాబోధన చేసేటటువంటి అధ్యాపకులు కూడా నిత్య విద్యార్థులే. కాబట్టి ఈ సకల చరాచర జగత్తులో ప్రతి ప్రాణి కూడా విద్యార్థి. ఎందుకంటే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఆ నేర్చుకునే క్రమంలో కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. కొంతమంది సందేశాల్ని కఠినంగా ఉన్నా కూడా భరించగలగాలి, భరించే సహనం ఉండాలి అనే విషయాన్ని ఈ పద్యం చెప్తుంది. ఎలా అంటే, చాకి కోకలుతికి చీకాకు పడజేసి, అంటే ఇక్కడ చాకి అంటే మనకు తెలియని అర్థం ఏంటి? చాకలతను అంటే బట్టలు ఉతికేటటువంటి వాషర్ మ్యాన్. కోకలు అంటే ఏంటి? బట్టలు అని అర్థం, వస్త్రములు అని అర్థం. ఓకే, ఇంతకుముందు పూర్వకాలంలో కోక అంటే పురుషులు స్త్రీలు ధరించేటటువంటి, ఇప్పుడు పంచె, పురుషులు ధరించే పంచె, స్త్రీలు ధరించే చీర, ఈ రెండింటిని కలిపి పూర్వకాలంలో కోక అని పిలిచేవారు. ఇప్పుడు కోక అంటే చీర, అంటే స్త్రీలు ధరించేటటువంటి, అది కూడా స్త్రీలు ధరించేది అంటే ఈరోజు స్త్రీలు పురుషులు ధరించే వస్త్రాలను కూడా ధరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈరోజు స్త్రీలు ధరించే వాటికి పురుషులు ధరించే వాటికి తేడా ఏం లేదు. కాకపోతే స్త్రీలు ధరించే వాటిని పురుషులు ధరించడం అనేది తక్కువగా చాలా వేరు. కానీ పురుషులు ధరించే వస్త్రాలను స్త్రీలు ధరిస్తున్నారు. సరే, అది వేరే విషయం, అప్రస్తుతం. కాబట్టి కోక అంటే వస్త్రములని ఉతికేటటువంటి వాడు. ఎలా ఉతుకుతున్నాడు? చాకి కోకలుతికి చీకాకు పడజేసి, అంటే ఉతికిన తర్వాత ఎండబెడతాడు. ఎండబెట్టే క్రమంలో చిందరవందర అయిపోతాయి. వాటిని మళ్ళీ ఇస్త్రీ చేసి మంచిగా మడత పెట్టేసి మంచిగా సరైనటువంటి వేలో భద్రపరుస్తూ ఉంటాడు. అంటే చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడిచినట్లు, అంటే చీకాకు పడజేస్తాడు. తీసుకుపోయేటప్పుడు ఇంటి నుంచి ఎక్కడ పడితే అక్కడ సరుకు పెట్టేటప్పుడు, అటు ఇటు నానబెట్టేటప్పుడు, నీళ్ళలో ఉతికేటప్పుడు చిందరవందరగా ఉంటాయి. కానీ మైల తీసి లెస్స మడిచినట్లు, మైల తీసినట్టు ఉతికదు. బండకేసి ఆ వస్త్రములను బాధితేనే ఆ వస్త్రాలకున్న, బట్టలకున్న మురికి అనేది ఊడుతుంది. ఎన్ని దెబ్బలు వేస్తే అంత మురికి ఊడుతుంది. అంటే మైల తీసి లెస్స మడిచినట్లు. కాబట్టి మైల తీస్తాడు, ఉతికి ఆరేస్తాడు, మంచిగా ఏం చేస్తాడు? మంచిగా మడత పెడతాడు. అలాగే అంటే చాకలతను బట్టలకున్న మురికిని ఉతికే సందర్భంలో చికాకు చేసి, చిందరవందర చేసి, వాటిని ఉతికి మురికి వదిలించి మడతపెట్టి ఎలా అయితే చేస్తున్నాడో తెల్లగా నూతన వస్త్రంగా తలతల మెరిసేటట్లుగా, అలాగే బుద్ధి చెప్పువాడు గృద్దితేనేమయా అన్నాడు. అంటే
నీవు నీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి, తలతల మెరవడానికి, నీ జీవితాన్ని గొప్పగా తేజస్సుతోటి వెలుగులీనేటట్టుగా చేసుకోవడానికి నీకు ఒక దిశానిర్దేశం చేసే, ఒక సరైనటువంటి ఒక మార్గాన్ని సూచించే, ఒక గురుత్వం వహించే, ఒక జ్ఞానాన్ని బోధించే, ఒక మంచిని చెప్పేటటువంటి గురువు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, నీ వయసులో పెద్దవాళ్ళు కానీ, నీ మంచి కోరి, నీ మేలు కోరి, నీ ఉన్నతిని కోరి చెప్పేటటువంటి వాళ్ళు ఆ చెప్పే విధానంలో కోపాన్ని ప్రదర్శించినా, నీవు వినకపోతే కోపం కాస్త చేతుల్లోకి వెళ్ళి నిన్ను కొట్టినా తిట్టినా నువ్వు దాన్ని స్వీకరించగలగాలి. అది నా మంచి కోసమే కదా వాళ్ళు చెప్పేది, నా ఉన్నతి కోసమే కదా వాళ్ళు నాకు సందేశం ఇచ్చేది అనే ఒక సదభిప్రాయాన్ని, ఒక సహనాన్ని నేర్చుకునేటటువంటి వాళ్ళు గ్రహించగలిగితే ఉన్నతంగా జీవితంలో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈ పద్యం యొక్క సారాంశం. కాబట్టి ఇది విద్యార్థులు పద్యాన్ని నేర్చుకోవడమే కాదండి, ఇది వారి జీవితంలో ఎదగడానికి, ఉన్నతంగా మంచి జీవితం, వాళ్ళు అనుకున్న జీవితం సాధించడానికి వారికి వారి యొక్క జీవన ప్రయాణంలో ఎంతమంది అయితే, ఎవరైతే తోడ్పాటును అందిస్తారో, ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే దిశానిర్దేశం చేస్తారో, తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి మొదలుకొని, స్నేహితుల నుంచి మొదలుకొని ఎవరైతే ఉన్నారో వారు మంచి చెప్పేటప్పుడు వినాలి, విని ఆచరించగలగాలి. అలా ఆచరించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని ఈ యొక్క పద్యం యొక్క సందేశం.